అనే బయటికి రమ్మని చెప్పు. చెల్లె లేదు బిడ్డ, నేను దుకాణంలో పోయేస్తాను నా ఫోన్ పట్టుకొని ఎటో పోయింది బిడ్డ, ఇంతవరకు అత్తలేదు. అవునా అనే అమ్మ, చెల్లెనేమో ఒక ఆర్థికాన్ని ప్రేమించబట్టే వానేమో అసలు మర్చిపోతలేదే, మరి ఏం చేద్దామంటావు? అదే బిడ్డ నేను ఆలోచిస్తానా, మనసులో మనసు ఉంటలేదు బిడ్డ, అదో చెప్పినట్టు ఇంటలేదా భావస్థం చేసుకోనానే, మరి నువ్వే ఏదన్నా ఆలోచించు బిడ్డ. అనవసరంగా దాని మీద చేయి చేసుకున్నట్టు అయింది. చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు దాన్ని ఎప్పుడు కొట్టలేదు. ఇక పోయిన పర్వేది ఎట్లా పోయిందమ్మా, పోతామే ఆ కార్తీకానికి ఇచ్చి పెళ్లి చేద్దాం, సంతోషంగానే ఉంటుంది. ఇక నాకు అదే ఆలోచన ఉన్నది బిడ్డ, నువ్వేమంటావని నీతోడు చెప్పలేదు. నీ అవ్వ ఇందులో బట్టి వాడేమనుకుంటాడు వీడేమనుకుంటాడు కులం అది అని చెప్పేసి ఎంతగానో ఆలోచించినా కానీ దాని సంతోషం కంటే నాకు ఏమి ఎక్కువ ఉన్నదే. అమ్మ నాకు నా చెల్లి సంతోషం ముఖ్యమే, ఇందులో బట్టి అని దానికి కాదన్న. ఇప్పుడైతే నీ కార్తీకానికి ఇద్దామని ఫిక్స్ అయినా, నువ్వు కూడా ఒప్పుకో అమ్మ, మనకి ఇంత హ్యాపీగా ఉంటుంది. ఇక నేనెందుకు ఒప్పుకోను బిడ్డ, నీ మాట ఎప్పుడన్నా కాదన్నా, నువ్వేమంటావో అని నేను భయపడి సప్పెక్కుకుంటాను బిడ్డ. అమ్మ నేను కూడా కార్తీక వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకున్నాను. మంచి ఫ్యామిలీ వాళ్ళు, మంచిగా సెటిల్ అయిపోయారు, భూములు ఆస్తులు కూడా బాగానే ఉన్నాయి. అనవసరంగా వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు నేనే ఏదో మాట్లాడినా. ఏం కాదు తీ బిడ్డ, మన చెల్లెని చేసుకుందామని వారస్తాం అనుకుంటాను కదా, ఒక మాట చెబుదాం తీ వాళ్ళతోటి. సరేనే అమ్మ, సంతోషం. ఇక మన ఇద్దరమే వాళ్ళ ఇంటికి పోయి సంబంధం గురించి మాట్లాడదాం, తప్పైందని చెప్దాం. ఇక ఇటు మన చెల్లె హ్యాపీగా ఉంటుంది, అటు కార్తీక వాళ్ళ ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది. సరే బిడ్డ, ఈ మాట చెల్లెవు చెప్తే సంతోషపడుతుంది బిడ్డ, అది ఇంకా ఇంటికి వస్తలేదా? ఫోన్ పట్టుకొని పోయిందంటున్నావు కదా, కార్తీక అంతా మాట్లాడుతాను కావచ్చు, మాట్లాడని కానీ ఇంటికి వచ్చినాక ఈ విషయం డైరెక్ట్ చెప్పినావు అనుకో, అది హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక ఏంది ఇంత ఫోన్ చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, నాకు వచ్చి భయం అవుతుంది. వాళ్ళ ఇంటికి పోదామా అని. ఇంటికి పోవడం కాదు బాబా, ఫస్ట్ వాళ్ళ అన్నకు ఫోన్ చేసి కావ్య ఇంట్లో ఉందా లేదో తెలుసుకో. సరేనే. అమ్మ కార్తీక్ ఫోన్ చేస్తాండే. సరే బిడ్డ మాట్లాడు. సరే అమ్మ. హలో. హలో శివ, కావ్య ఇంట్లో ఉందా? చెల్లెనా కార్తీక్? ఇంట్లో లేదు. ఎందుకు? కావ్య నాకు ఫోన్ చేసింది శివ, జాగ్రత్త మిస్ అని ఏదేదో పిచ్చి మాట్లాడుతుంది. నాకు భయం అవుతుంది శివ, ఒకసారి అది ఎక్కడుందో తెలుసుకో. ఎందుకు భయపడుతున్నావు కార్తీక్? అట్లా మాట్లాడుతున్నావు. చెల్లె అయితే అమ్మ ఫోన్ పట్టుకుని బయటికి పోయింది. కావ్య నాతో ఎప్పుడు మాట్లాడినట్టు నార్మల్గా మాట్లాడట్లేదు, ఏదో దగ్గుకుంటూ ఏదో జరిగినట్టు మాట్లాడుతుంది. నాకు అంత భయంగా ఉంది. ఒక్కసారి ఫోన్ చేస్తాను, ఎక్కడ ఉంది ఏంటి అని మొత్తం కనుక్కోవా? కార్తీక్, మా చెల్లె నువ్వు అనుకున్నంత తిరిగితే ఏం కాదు, ఆవిని ఫోన్ చేసి మాట్లాడతావు దాంతో. ఓకే శివ, నువ్వైతే తనతో మాట్లాడిన వెంటనే నాకు ఫోన్ చేయడం మర్చిపోకు, వెంటనే ఫోన్ చేసి చెప్పు నాకు ప్లీజ్. సరే అమ్మ, చెల్లె కార్తీక్ ఫోన్ చేసి ఏదేదో మాట్లాడింది అట్నే మరి. అవునా బిడ్డ, మరి అది ఏడున్నదో ఏం చేస్తాందో మరి ఫోన్ చేసి అరుచుకో బిడ్డ మరి. సరే అమ్మ.